మహా శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनोभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః. శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా మధురంగా స్పష్టంగా అందించినటువంటి గోదాగిరిజని మనసారా అభినందిస్తున్నాను. మనకి ఆనందం కలిగితే, అనుభవం కలిగితే, ఆ అనుభవం మనమే వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక అభివ్యక్తి ఇవాల్టి మననంలో కనపడింది. చక్కగా ఉంది శ్లోకానుసంధానం. దాంట్లో ఉండేటటువంటి తాత్పర్యాన్ని కూడా చాలా స్పష్టంగా అనుసంధానం చేశారు. తర్వాత కొన్ని విశేషాలని క్రమబద్ధం చేసుకుని అనుసంధానం చేశారు. ప్రధానంగా అనుభవిస్తూ చెప్పారు. చెప్పినప్పుడు వింటున్న వాళ్ళని అనుభవింపచేసేటట్లుగా ప్రయత్నం చేశారు. ఈ రెండు రకాలైనటువంటి లక్షణాలు వక్తలకి ఉండాలి. అలాంటి ఒక సామర్థ్యం భగవద్దత్తంగా ఆమెకు ఉంది అని ఆమె మనన క్రమంలో తెలిసింది. అలాంటి శ్రద్ధతో, ఇష్టంతో మననం చేసినటువంటి ఆమెని మనసారా నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న సవరణ చేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. భగవంతుడు లోపల ఉన్నవాడు రంగనాథుడు మరకత మణిలా ఉన్నాడు అంటే ఆ మరకత మణి కిరణాలు ఈ తెల్లని అనంతుని రూపన్వైనటువంటి విమానం మీద ప్రసరిస్తున్నాయి. ఇప్పుడు తెల్లతనం పోతోంది, నల్లతనం పూర్తిగా ఆవరించింది. అందులో ఉండేటటువంటి విశేషణాలలో ప్రధానమైన విశేషణం సకల జలధిపానశ్యామ జీమూత జైత్రం అనేది. అది నిన్న అర్థం చక్కగా ఇప్పుడు మళ్ళీ వివరించారు. మొత్తం నల్లటి మేఘం, సముద్ర జలం అంతా, అన్ని సముద్రాలలో జలాన్ని తాగినటువంటి మేఘం, దాన్ని కూడా జయించిన అని. ఆ జయించినది ఎవరు అంటే పెరుమాళ్ళకి అన్వయం చేస్తున్నారు. ఈమె మననంలో కనపడింది. అలా జయించినట్లుగా జయించి నల్లతనాన్ని సంతరించుకుని ఉన్నది పెరుమాళ్ళు కాదు, విమానం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నల్లతనం మరొక కారణం వల్ల ఏర్పడినా అది ఎంత చక్కని చిక్కని అనే పదప్రయోగం కూడా చేశారు చూసారా. అది ఎంత దట్టంగా ఉంది అని అంటే అది
నల్లగానే కనిపిస్తోంది, నల్లటి మేఘాన్ని జయించినట్లుగా ఉంది శ్రీరంగ విమానం అని చెప్పుకోవాలి. శ్రీరంగ విమానానికి విశేషణం అన్నమాట. శుభ్రం అనేది ఒక విశేషణం, శ్యామ జీమూత జైత్రం అనేది ఒక విశేషణం. జీమూత జైత్రం ఎందుకైంది అంటే రంగభర్త మయూఖాలు ప్రసరించడం, మరకత మణి లాంటి మయూఖాలు ప్రసరించడం చేత. శుభ్రం ఎందుకైంది, తెల్లగా ఎందుకు కనిపిస్తోంది అంటే ఫణిపతి భావం కనుక. అనంతుడే విమానమైనాడు కాబట్టి అనంతునిలా శుభ్రం. కానీ మరకత మణిమయూఖంలా మయూఖాలు ప్రసరించటం చేత నల్లతనం అనేది మనకు వస్తుంది. అంటే ఇక్కడ సకల జలధిపాన శ్యామ జీమూత జైత్రం అనే విశేషణం ఎవరికి అంటే పెరుమాళ్లకు అన్వయించుకోవద్దు. మనం నిన్న చెప్పుకున్నాం, పెరుమాళ్ళు కూడా అలాంటి వాడే, కాలమేఘం లాంటి వాడే, కరుణ నిండి ఉంటుంది కాబట్టి నీటితో నిండిన మేఘం లాంటి వాడు అని చెప్పుకున్నాం, శశివర్ణుడు అయినప్పటికీ అని. అలాగే అనంతుడు కూడా తెల్లని వర్ణం కలిగిన వాడైనా మేఘవర్ణుడు అవుతున్నాడు, మేఘాన్ని జయించిన నల్లటి వర్ణాన్ని కలిగిన వాడు అవుతున్నాడు అని అక్కడ సమన్వయం చేసుకోవాలి. అదొక్కటి కన్ఫ్యూజన్ తప్ప మిగిలిన అనుసంధానం అంతా కూడా చాలా చక్కగా సాగింది. ముఖ్యంగా శ్లోకానుసంధానం చాలా స్పష్టంగా, చాలా ఇంపుగా అనుసంధానం చేసినందుకు ఆమెని ప్రత్యేకించి అభినందిస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మొదటి శ్లోకం చదువుకుని తర్వాత 41 నుంచి నిన్నట్లాగే మనం సంగ్రహించుకుంటూ ముందుకు వెళదాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం పూర్వేణ తాం తద్వదుదార నిమ్న ప్రసన్న సీతాశయమగ్ననాథాః పరాంకుశాద్యాః ప్రథమే పుమాంసః నిషేధి వాంసో దశ మాం దయేరన్ ఆధారశక్తిముపరి ప్రకృతిం పరేణ తాం కూర్మమత్ర ఫణినం పృథివీం ఫణాసు పృథ్వ్యాం పయోధిమధితన్నళినం విధాయ శ్రీరంగధామసు నివిష్టమభిష్టవాని పరేణ నాకం పురిహేమమయ్యా యో బ్రహ్మకోశోస్త్యపరాజితాఖ్యః శ్రీరంగనామ్నా తమపౌరుషేయం విమానరాజం భువి భావయాని అనాద్యామ్నా తత్వాత్ పురుషరచనాదోషరహితం జనేతాన్స్తాన్ కామాన్ విదధదపి సాయుజ్య హృదయం అసందేహాధ్యాసం భగవదుపలంభస్థలమమీ ప్రతీమః శ్రీరంగం శృతిశత సమానర్థి శరణం అపి ఫణిపతి భావాత్ శుభ్రమంతస్య యాలోః మరకత సుకుమారైః రంగభర్తుర్మయూఖైః సకల జలధిపానశ్యామ జీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనే నః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనం 46వ శ్లోకాన్ని చదువుకోబోతున్నాం. ఇవాళ మనం అనుసంధానం చేయవలసినటువంటి ప్రమాణ తిరట్టు గురించి చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. నిన్న కొన్ని స్ఖాళిత్యాలు అందరికీ ఉంటాయి, నాకు వచ్చాయి, మీరు అలర్ట్గా ఉండండి. కొంచెం నిన్న ఒక పాసురం గురించి చెప్తూ తిరుమంగయాళ్వార్ల పెరియ తిరువందాది అన్నారు. పెరియ తిరువందాది నమ్మాళ్వార్లది, పెరియ తిరుమొഴി తిరుమంగయాళ్వార్లది. మాటలలో వినిపించినా మీరు దాన్ని సర్దుకొని తిరుమంగయాళ్వార్ల పాసురాన్ని అనుసంధానం చేశారు. అంచేత అలా అన్నవి తెలియకుండా వస్తాయి. భ్రమ, ప్రమాదం, విప్రలంభం అని అనుకున్నాను చూసారా, అలాగనమాట. అలా చిన్న తేడాలు వచ్చినా క్లారిఫై చేసుకుందాం మనం. ఇక ఇవాళ మనం అనుసంధానం చేయవలసిన పాసురాలు 3 ఉన్నాయి. అందులో మొదటి పాసురం చక్కగా మనకి ఆకరంతోటే ఉంది, వ్యాఖ్యానంలో ఉంది. నాన్ముఖం తిరువందాదిలో 22వ పాసురం అషఘియాన్ తానే అరి ఉరువన్ తానే అనేటటువంటి పాసురం. నాన్ముఖం తిరువందాది 22 అని ఇక్కడ ఉంది ఆకరం. అలాగే పొయ్గై ఆళ్వార్ల శ్రీ సూక్తి అన్నారు. మొదలాళ్వార్లలో ముగ్గురు ఒక్కొక్క తిరువందాది అందించారు.
పొయ్గపూదెత్తప్పయ్యాళ్వార్లు కనుక పొయ్గయాళ్వార్ల శ్రీ సూక్తి అంటే మొదలు తిరువందాది అవుతుంది. అందులో 90వ పాసురం అనుంది, అది నోట్ చేసుకోండి. నమ్మాళ్వార్ల శ్రీ సూక్తిగా ఒక పాసురాన్ని ఇస్తున్నారు. ఇది బాగా తెలిసినదే కానీ మొదలు గుర్తు రావటం లేదు. మొన్నట్లో ఎవరైనా వెతికి పెట్టగలిగితే అది కూడా చదువుకుందాం. సీతత్తోడు అరుళ్ పెత్త అనేటటువంటి ఒక పాసుర భాగాన్ని ఇచ్చారు. నెంబరు ఆకరం ఇవ్వలేదు. అది బాగా తెలిసిన పాసురమే నాకు కూడా, కానీ వెతికే టైం లేకపోయింది. నమ్మాళ్వార్ల శ్రీ సూక్తి అంటున్నారు, లేకపోతే రేపు మనం అనుసంధానం చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది మనకి లేదు. ఇక ఈనాటి పాసురాన్ని మనం శ్లోకాన్ని ముందుగా చదువుకుంటూ తర్వాత అర్థానుసంధానం చేసుకుందాం. మనకి అదృష్టం కలిసి వస్తే శుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. నిన్నటి వరకు మనం శ్రీరంగ విమాన వైభవాన్ని తెలుసుకున్నాం. ఆ శ్రీరంగ విమాన వైభవం తర్వాత భట్టరు వారు దేన్ని సేవింపచేస్తున్నారు అంటే నృసింహమూర్తిని మనం దర్శించబోతున్నాం ఇవాళ శ్లోకంలో, అలాగే తర్వాతి శ్లోకంలో. వీలుంటే రెండూ కూడా చెప్పుకుందాం మనం. ఏమిటి మనకు వచ్చిన శుభ సూచన అనంటే, ఇవాళ పాడ్యమి అనధ్యయనం అంటూ ప్రారంభించారు చూసారా గోదా. నిన్నను అమావాస్య అంటూ నేను చెప్పాను, అలా కాకుండా చక్కగా మార్చుకొని ఇవాళకి వచ్చి మార్చారు. అలాగే మనకి ఇవాళ వారం ఏది, ఏ వారం ఇవాళ అంటే మీరేం అన్మ్యూట్ చేసుకొని చెప్పక్కర్లేదు. ఇవాళ గురువారం. వారాలకన్నిటికీ కూడా ఆయా గ్రహాలను బట్టి సోమవారం, మంగళవారం, బుధవారం అనేటటువంటి వ్యవహారంలో గురువారం అంటారు దీన్ని. కొంచెం దాన్ని ఇంకా సంస్కరిస్తే గురువు అంటే బృహస్పతి, బృహస్పతి వారం అని అంటారు ఈ రోజు వారాన్ని వ్యవహారంలో. ఇది కాకుండా ఇంకా ఏమని వ్యవహరిస్తారు ఈ వారాన్ని, ఎలా చెప్తారు అనంటే బేస్తవారం అని కూడా వ్యవహారం ఉంది. దీన్ని గురువారం అని. ఈ ఒక్క వారానికే ఇన్ని రకాలైనటువంటి తేడాలు కనిపిస్తాయి. ఇది కాకుండా ఇంకా మా ప్రాంతంలో చాలా ఎక్కువగా వ్యవహరించేటటువంటి వ్యవహారం ఏది అంటే లక్ష్మీవారం అంటారు. మనకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవతాకంగా ఒక్కొక్క దేవతని ఆరాధిస్తూ ఇప్పుడు మనం పెట్టుకున్నాం. శనివారమో శుక్రవారమో మరొకటో మనం పెట్టుకున్న దాంట్లో ఆ దేవతల పేర్లు కనపడవు ఎక్కడా కూడా. వారాలలో మనకు ఆ దేవత కాదు, గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం శుక్రవారం అమ్మవారికి, శనివారం స్వామివారికి అంటూ అలా ఒక నిర్ణయం పెద్దల ఆచరణ బట్టి వచ్చింది. కానీ ఈ వారానికి లక్ష్మీవారం అని ఎందుకు పేరు వచ్చింది? శుక్రవారమా లక్ష్మికి ఇష్టమైనది, లక్ష్మీవారమా లక్ష్మీవారం అని ఇది పిలువబడుతుంది. దాన్నే వ్యవహారంలో లక్ష్మీవారం అని అంటాం. కొంచెం చదువుకున్న వాళ్ళైతే, అక్కడ ఉండేటటువంటి పామరులు గ్రామీణులు అయితే లక్ష్మీవారం అంటారు. మా వైపు అయితే లక్ష్మీవారం అంటారు. ఆ లక్ష్మీవారం అని ఎందుకు వచ్చింది? ఈ వ్యవహారం దేని వల్ల వచ్చింది? ఇంకా దేనికి భగవన్నామం లేదే, దేనికి ఇది వచ్చింది అనంటే, అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచేస్తూ అది కొంచెం నామైక దేశంగా మారింది అంటారు. ఒకసారి మీకు ఎప్పుడో చెప్పాను, మార్గశిర లక్ష్మీవారాల గురించి చెప్పినట్టు గుర్తు. ఆ లక్ష్మీవారం వైభవం అని చెప్తూ అది అసలు లక్ష్మీ నృసింహ వారం. అది ఆ నృసింహ అనే పదం వ్యవహారంలోంచి వెళ్ళిపోయి లక్ష్మీవారం అనేది లక్ష్మీవారం అయి లక్ష్మీవారం అయిపోయింది అనమాట. ఆ తర్వాత అంచేత ఈ లక్ష్మీవారం అనేది ఏ ఆ మహానుభావుని యొక్క వైభవానికి నిదర్శకంగా వాడబడుతూ ఉంటుంది, వ్యవహరింపబడుతూ ఉంటుంది అనంటే లక్ష్మీ నృసింహ వారమే లక్ష్మీవారము, అదే గురువారం. దానికి ఉండేటటువంటి మరొక వ్యవహారం అని మనం తెలుసుకోవాలి. ఇవాళ లక్ష్మీవారం మనం లక్ష్మీ నృసింహ స్వామిని దర్శిస్తున్నాం. అది కూడా ఎక్కడ అంటే శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ సింగర్ని, అழகிய సింగర్ని మనం దర్శించబోతున్నాం. అనుకోకుండా ఇవాళకి మనం తెచ్చుకోలేదు, పెట్టుకోలేదు, కానీ ఇవాళ మనం అనుసంధానం చేసుకోబోవడం అనేది ఒక భగవద్ అనుగ్రహానికి నిదర్శనంగా ముందు భావిస్తూ ఆ లక్ష్మీ నృసింహస్వామి పాదార వింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుంటూ మనం శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. అలాగే తర్వాత మళ్ళీ మర్చిపోతాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తావన చేస్తున్నాను.
మనకి నిన్న స్వయం వ్యక్త క్షేత్రాలని గురించి అనురాధ గారు చెప్పారు. ఆ విషయంలో చిన్న తేడా ఉంది, సందేహం ఉంది, తర్వాత చెప్తానన్నాను. మళ్ళీ చివరిలో మనకి చాలా ఒత్తిడి ఉండడం వల్ల దాన్ని మనం చెప్పుకోలేకపోయినాము. నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ అమావాస్య వైభవం గురించి కూడా మనం తెలుసుకుంటూ ఇక్కడ ఆ సమన్వయం చేసుకోవాలి. తిరునీర్మలై అని దివ్యదేశ వైభవ ప్రకాశికలో ఉంటుంది. వానమామలై అనేటటువంటి ఒక ఒక పక్షాంతరం కూడా ఉంది. మిగిలినవన్నీ సమానంగానే ఉంటాయి. కానీ స్వయం వ్యక్త క్షేత్రాలలో వానమామలై స్వయం వ్యక్త క్షేత్రం అని మన వేలుకోడి కృష్ణన్ గారు లాంటి మహానుభావులందరూ కూడా దివ్యదేశ వైభవాన్ని చెప్పేటప్పుడు, వానమామలై వైభవాన్ని చెప్పేటప్పుడు స్వయం వ్యక్త క్షేత్రం అనే చెప్తారు. రెండిటికి కూడా నామంలో ఒక సామ్యం కనిపిస్తుంది. తిరునీర్మలై అంటే తోయాద్రి అంటారు. వానమామలై అంటే తోతాద్రి అంటారు. తోతాద్రి అని, వానమామలై అని, నాన్గునేరి అని దీనికి వ్యవహారాలు ఉంటాయి. నిన్న మనం తిరునాన్గూర్ చెప్పుకున్నాం. తిరునాన్గూర్ వేరు, నాన్గునేరి వేరు. నాన్గునేరి అంటే వానమామలై అన్నమాట. తిరునాంగూర్ అంటే మనం నిన్న గరుడ సేవలు అవి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ స్వయం వ్యక్త క్షేత్రాలు 8 అన్నప్పుడు 2 మనకి ఉన్నాయి. ఒకటి దివ్యదేశ వైభవ ప్రకాశికలో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినట్లుగా అని ఇచ్చినటువంటి దాంట్లో తిరునీర్మలై ఉంటుంది. నిన్న దాన్ని ఫాలో అయినారు మన అనురాధ గారు. మన దగ్గర ఉండేటటువంటి శ్రీరంగ గద్యంలో కూడా ఈ శ్రీరంగం స్వయం వ్యక్త క్షేత్రం కనుక ఆ స్వయం వ్యక్త క్షేత్రాలు ఏవి అని లిస్ట్ అవుట్ చేస్తారు. పేజీ నెంబర్ నాకు గుర్తులేదు కానీ అందులో ఉంటుంది. అందులో ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్తూ క్లియర్ గా ఉంటుంది అక్కడ. అందులో తోతాద్రి, వానమామలై అనేటటువంటి ఒక ప్రస్తావం ఉంటుంది. 2 ఉన్నాయి. మరి ఏది ప్రమాణము అంటే మరి ఇంకా లోతుకి వెళితే కానీ మనకి తెలియదు. కానీ ఇందులో ఇలా ఉంది, అందులో అలా ఉంది అని మాత్రం చెప్పుకుందాం. తోతాద్రి, తోయాద్రి అని రెండింటికి వివరణ అన్నమాట. ఇక్కడ తిరునీర్మలై ప్రస్తావం ఎందుకు అంటే నిన్నటి దాంట్లో మనం ఒక విశేషాన్ని తెలుసుకోవడం కోసం 3 సార్లు ఆయన ఉపవాసం చేసి దీక్ష చేశాడు ఇలా చెప్పుకున్నాం కదా. ఇంకా అక్కడ సందేహాలు పెట్టారు. అక్కడ ఉప్పు వేస్తారు, ఆ బలిపీఠం వెనకాతల ఉప్పు పోస్తారు. అలాగే అక్కడ ఆ పుష్కరిణిలో బెల్లం కలుపుతారు. ఇవన్నిటికీ కూడా ఏవేవో ఉంటాయి, వాటిని గురించి కూడా కనుక్కుందాం. కానీ ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవలసిన ప్రామాణికమైన పెద్దలు చెప్పే విశేషాలని మాత్రమే మనం చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏది అంటే తిరునీర్మలై అనేటటువంటి దివ్య దేశంలో ఉండే పెరుమాళ్ళని 3 పున్నములు వరుసగా సేవిస్తే అత్యంతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని ఒక పెద్దల సూక్తి. ఐశ్వర్యం కలగాలి అంటే తిరునీర్మలైలో అంటే అందరూ వెళ్ళిపోమని కాదు, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి కొన్ని సన్నివేశాల ఆధారంగా చెప్తారు. చూసారా మహాకుంభమేళ ఎన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు జరుగుతున్నాయో, జనాలకు ఉండేటటువంటి వేలం వెర్రి పెరగకూడదు. అలానే ఆ స్థలానికి కానీ ఆ కార్యానికి కానీ ఉండేటటువంటి పవిత్రత తరగకూడదు. మనని మనం సంభాళించుకుని ఆ లాభాన్ని పొందేటట్లుగా ప్రయత్నం చేయాలి. అలాగే నిన్న చెప్పుకున్నటువంటి తిరువెవ్వళూర్ అనేటటువంటి దివ్య దేశంలో అక్కడ ఉండేటటువంటి ఆ తటాకాన్ని స్నానం చెయ్యటం, ఇవి 3 అమావాస్యలు వరుసగా చేస్తే ఆరోగ్యం కలుగుతుంది అంటారు. వైద్యనారా వీరరాఘవ స్వామి అంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కనుక ఉంటే ఇది ఒక అవకాశం ఉంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. పున్నములు 3 అయితే తిరునీలమ 2 దగ్గరే ఉంటాయి. ఇవి ఇంచుమించుగా తిరుపతి నుంచి చెన్నై వెళ్ళేటటువంటి ఆ మార్గంలో ముఖ్యంగా తిరుపతికి దగ్గరలో ఉంటుంది. నిన్న చెప్పుకున్నటువంటి క్షేత్రంతో ఆంధ్ర వాళ్ళకి కూడా బాగా ఒక రకమైనటువంటి సంబంధం ఉంటుంది. ఆ స్వామిని కూడా కులదైవంగా కొలిచేటటువంటి తిరుపతి దగ్గర కనుక నెల్లూరు ఇవన్నీ కూడా తిరుపతి దగ్గర ఉండేటటువంటి ప్రాంతాలే కదా. ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా మనకి కులదైవం అని ఉంటారు చూసారా. ఒక్కొక్క ప్రాంతం వివాహాలు అవి పిల్లలు పుట్టడం అయిన తర్వాత మొక్కులు తీర్చుకోవడం, కళ్యాణాలు చేయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగా ఈ వీరరాఘవ క్షేత్రానికి వెళ్ళి కొత్త జంటని చేత కళ్యాణం చేయించేటటువంటి ఒక కులదైవంగా ఇలవేలుపుగా కొలిచేటటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు నాకు
తెలిసింది అంటే మా మేనగోడలకి అత్తవారు నెల్లూరు, వారి కులదైవము వీరరాఘవ పెరుమాళ్లే. పెళ్ళవగానే ముందు తిరుమల తీసుకెళ్లడం కంటే కూడా ఆ స్వామి దర్శనం చేయించటం అనేది ఒక ఆనవాయితీగా పెళ్లి కాగానే వారు ఆ పని చేయించడం బట్టి ఓహో ఇలాంటి పద్ధతి కూడా ఉంటుందన్నమాట అని అనుకున్నాం. అంత దగ్గరైనటువంటి పెరుమాళ్ళు, ముఖ్యంగా ఈ కాలంలో ఆరోగ్యం సమక్రమంగా ఎవరికీ ఉండటం లేదు కనుక 3 అమావాస్యలు వరుసగా దర్శిస్తే ఆరోగ్యం పరిపూర్ణంగా కలుగుతుంది. అందుకే వైద్య వీరరాఘవ స్వామి అంటారు అని. సరే, ఆరోగ్యం ఏ కీళ్ళ నొప్పులో, కాళ్ళ నొప్పులో, మరొక నొప్పులో ఏవైనా సరే ఆరోగ్యదాయి అని ఆ స్వామిని గురించి మనం తెలుసుకుంటూ ఈనాటి శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. అంటే మళ్ళీ స్వయం వ్యక్తాలలో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడం కోసం 2 పెద్దల ద్వారా మనం వింటూ ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవడం కోసం ఈ ప్రస్తావన. అదే సందర్భానుసారంగా మనకి ఆరోగ్యదాయకము అనే విషయం తిరునీరుమలైకి ఈ తిరువెవ్వళూరుకి ఉండేటటువంటి విశిష్టత తెలుసుకున్నాం మనం. ఇక 2 శ్లోకాలు అని అనుకున్నాం కదా, మనకి 7 శ్లోకాలు, 5 శ్లోకాలు, 8 శ్లోకాలు, 12 శ్లోకాలు, ఇలా సంఖ్యలన్నీ ఎన్నోసార్లు ఇప్పటి వరకు మనం రివిజన్ చేసుకుంటూనే వచ్చాం. 2 శ్లోకాలలో నరసింహస్వామి వైభవాన్ని చెప్తున్నారు అని అనుకున్నాం. అలా ఇంతకు ముందు 2 శ్లోకాలలో వర్ణించినవి ఏవేవి అన్న మాత్రంగానే మనం ఇవాళ గుర్తు చేసుకుందాం. 2 శ్లోకాలలో వర్ణింపబడినవి శ్రీరంగ ద్వీపాన్ని 2 శ్లోకాలలో వర్ణించారు. శ్రీరంగంలో ఉండేటటువంటి ఉపవనాలని, ఆరామాలని 2 శ్లోకాలలో వర్ణించారు. మళ్ళీ ఇప్పుడు నృసింహస్వామిని 2 శ్లోకాలలో వర్ణిస్తున్నారు. ఏ నృసింహస్వామి, ఎక్కడ ఉన్న నృసింహస్వామి అని కూడా తెలుసుకుందాం. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. వ్యాపి రూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోజ్జిత వేలం తద్విషంతపనృకేసరి రూపం గోపురోపరి విజృంభితమీడే. మరొకసారి చదువుతాను. 3వ పాదంలో ఎక్కడికి కామా పెట్టుకోవాలి అనేది గమనించండి. వ్యాపి రూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోజ్జిత వేలం తద్విషంతప, అక్కడ కొంచెం కామా పెట్టుకోండి. నృకేసరి రూపం, ద్విషంతప, అప అటు కలవకూడదు. ద్విషంతప నృకేసరి రూపం గోపురోపరి విజృంభితం ఈడే. శ్రీరంగానికి కదా వెళుతున్నాం భట్టర్ వారి వెనకాతల. మరి ఇక్కడ ఈ నృసింహస్వామిని ఎక్కడి నుంచి చూడాలి, ఎలా చూడాలి అనేదాన్ని సీతత్తోడ అరుల్పెత్తు అనే దాన్ని కూడా తీశారు, చూపించారు. ఆ నెంబర్ కూడా జ్ఞాపకం చేసుకోండి. చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇది విమాన దర్శనం భట్టర్ వారు దూరం నుంచి చేశారు. అంటే ఇంకా తూర్పు ద్వారంలోంచి వస్తున్నారు కనుకే అక్కడ ఉండేటటువంటి వాటిని అన్నింటినీ స్పృశిస్తూ వస్తున్నారు వారు. విమానం దూరంగా దర్శించారు వారు, ఇప్పుడు దగ్గరగా దర్శిస్తున్నారు. అందుకే విమానం దగ్గర మళ్ళీ అట్నుంచి ఇటెలా వచ్చినప్పుడు గరుడనికి వారికి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఇంకా గరుడ సన్నిధికి రాలేదన్నమాట. అంటే ఇలా అట్నుంచి వస్తున్నారు. అమ్మవారి సన్నిధి, పుష్కరిణి, ఇంకా పొన్న చెట్టు, ఇవన్నీ కూడా మనకి చెప్తారు. ఇక్కడ ఈ రంగ విమానానికి ఉత్తరం వైపు అంటే దక్షిణముఖంగా పవళించి ఉంటాడు స్వామి, దానికి వెనక వైపు అవుతుంది కదా, అక్కడ మేట్టషరియ సింగర్ అని ఒక అద్భుతమైనటువంటి సన్నిధి మనకి కనిపిస్తుంది. మీరందరూ బాగా సేవించి ఉంటారు. మేట్టషరియ సింగర్. ఎప్పుడూ ఆ నృసింహస్వామి కిందని ఉండడు, ఎత్తుగానే ఉంటాడు. మనని నడిపించో ఎక్కించో తీసుకొని వెళతాడు ఆయన. ఆయన ఉండేది మేడులోనే తప్ప కీష్ ఉండేటటువంటి అవకాశం లేదు. ఆ మేట్టషగియ సింగర్ ఒకప్పుడు కిందకి ఉన్న తిరుమంగయాళ్వార్ల కాలంలో కావేరీ జల ప్రవాహం అక్కడికి వచ్చేస్తోందని చెప్పి దాన్ని ఎత్తుగా నిర్మించారు అని చెప్తారు. అలాంటి నృసింహస్వామి ఎక్కడ దర్శనమిస్తున్నాడు అంటే ఆలయం లోపల ఉన్న స్వామిని ఇక్కడ చూపించటం లేదు, ఆలయపు గోపురం మీద ఉండేటటువంటి స్వామిని మనం
ఇందులో దర్శిస్తున్నాం. గోపురోపరి అనుంది చూడండి మన శ్లోకంలో. గోపురానికి ఉపరి పైన ఉన్నటువంటి స్వామి. ఏదైనా విమాన వెంకటేశ్వర స్వామి ఇలా దర్శిస్తూ ఉంటాం చూసారా మనం, గర్భాలయం మీద ఉన్నట్లుగా. అలాగే ఈ మేట్టషఠియ సింగర్ యొక్క గోపురోపరి ఉన్నటువంటి ఆ చిన్న ఆ నృసింహస్వామి యొక్క మూర్తిని ఈడే స్తుతిస్తున్నాను అంటున్నారు ఇందులో. ముందుగా స్తుతి చేస్తారు, తర్వాత ఆయనని దర్శనం చేస్తారు, అంటే కనిపిస్తోంది అన్నమాట. ఇక్కడ ఉండేటటువంటి నృసింహస్వామికి ఉండే విశిష్టత ఏది అంటే వేరే చెప్పక్కర్లేదు, కానీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కోసం చెప్తున్నాను. మీరందరూ శ్రీరంగాన్ని పదే 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 సేవించిన వాళ్లే కాబట్టి. కానీ ఎంతమంది అబ్బో ఏం ఎక్కుతానులే అని కింద నుంచే దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతామో మనకే తెలుసు. ఒకసారి అంటే ఆత్రత, కానీ తర్వాత ప్రతిసారి ఎక్కి దిగి చెయ్యాలి అంటే కష్టం. ధన్వంతరికి అయితే మాత్రం వెళ్ళిపోతాం, ఆరోగ్యం కావాలి కాబట్టి. కానీ మిగిలిన సన్నిధులన్నింటినీ ప్రత్యేకించి సేవించే అంత ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఉండేటటువంటి ఆ నృసింహస్వామిని ఉద్బాహు సుందరుడు అని కూడా అంటారు. ఉద్బాహు అంటే చెయ్యి పైకెత్తి ఉండడం అని అర్థం. ఉద్బాహు సుందరుడు, సుందర శబ్దం ఇక్కడ అందమైన వాడు అని నృసింహమూర్తినే చూపిస్తుంది. సాధారణంగా మనకి పరమాత్మ ద్విభుజుడు లేదా చతుర్భుజుడు అయి ఉంటాడు. ఆయుధాలు చక్రతాళ్వాన్ ఇలాంటివన్నిటికీ కూడా షోడశ భుజాలు, ఇలా ఆయుధాలు ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ మేట్టషడి సింగర్ అష్టభుజుడు అయి ఉంటాడు. 8 చేతులు ఉంటాయి లోపల ఉండేటటువంటి పెరుమాళ్ళ. కోపురం మీద కూడా అలాగే ఉంటారు అని అనుకోవాలి మనం. ఆ 8 భుజాలు ఎలా, ఎందుకోసం అంటే 8 మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ 8 2 భుజాలతో హిరణ్యకశిపుణ్ణి తల ఒక చేత్తోటి, కాలు ఒక చేత్తోటి పట్టుకుని ఉంటాడు ఆయన. మరొక 2 చేతులతోటి వక్షస్థలాన్ని చీరుస్తూ ఉంటాడట ఆయన. మరొక 2 చేతులతోటి ఆ రక్తాన్ని పానం చేస్తూ ఉంటాడట. ఇప్పటికి 6 చేతులైనాయి. ఇంకా 2 చేతులు ఉన్నాయి. ఒక చేత్తో ప్రహ్లాదుడికి అభయప్రదానం చేస్తూ ఉంటాడట. ఒక చేతిని తన తొడ మీద పెట్టుకుని ఉంటాడు. ఇది ఇలా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి మూర్తి. ఈసారి మేము వెళ్తాం కదా, స్పష్టంగా మళ్ళీ ఒకసారి సేవిద్దాం. అంటే ఇప్పుడు ఒక పక్క హిరణ్యకశిపుణ్ణి వధిస్తూ ఉగ్రంగా ఉండేటటువంటి రూపమే ఇక్కడ ప్రహ్లాదుడికి అభయమిస్తూ కూడా ఉంది. ఇన్ని పనులు ఒకేసారి చేశాడు అని చెప్పడం కోసమే కాబోలు ఇన్ని చేతులతో చేశాడు అని చెప్పడం కోసం విలక్షణమైనటువంటి ఒక రూపం మనకక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటారు. అలాగే ఇందులో భక్త వాత్సల్యము కనిపిస్తోంది. అలాగే దుష్ట వినాశం చేసేటటువంటి వైభవాన్ని ఇందులో మనకి తెలియచేస్తారు. అంటే 2 శ్లోకాలు. అలాగే నృసింహస్వామిలో కూడా 2 వైభవాలు అని మనం తెలుసుకోవాలి. ఒకటి భక్తవాత్సల్యం, మరొకటి శత్రు సంహారం అనేదాన్ని అందంగా ఇందులో చెప్తున్నారు. ఇది స్వామి ఉండేటటువంటి తీరు. ఇక ఈయనకి ఉద్బాహు నృసింహుడు అని ఎందుకు పేరు వచ్చింది అనంటే, శ్రీరంగం అనేసరికల్లా రామాయణానికి కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనమైనటువంటి స్థలము అని మనం వింటూ ఉంటాం. తమిళంలో కంబర్ అనుగ్రహించినటువంటి రామాయణం. దానికి రంగమైనదే, అరంగేట్రమైనదే శ్రీరంగం అని చెప్తారు. మొదట ఒప్పుకోలేదు. శఠగోపరందాది రాసిన తర్వాత అక్కడ కంబరామాయణాన్ని వినడానికి నంబెరుమాళ్ళకి కల్పించారు. నంబెరుమాళ్ళు విన్నారు అని అంటారు. ఆ కంబ మండపాది, ఆ మేట్రషగియ సింగర్ కి ఎదురుగా ఒక 4 కాళ్ల మండపం ఉంటుంది. అక్కడ ఆ సన్నివేశం జరిగింది అని చెప్తారు. అక్కడ వినిపిస్తున్నారు, పెద్దలందరూ వింటున్నారు. విద్వాంసులు ఒప్పుకోవాలి కదా, ముందర రాసిన కావ్యాన్ని సమకాలికులైనటువంటి పెద్దలు అంగీకరించాలి. కంబర్ రామాయణాన్ని వినిపిస్తూ ఆ యుద్ధకాండలో ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని చెప్తున్నారట. అది విభీషణ శరణాగతికి ముందు ఉండేటటువంటి సన్నివేశం. సభ పెట్టాడు, అందరూ మాట్లాడుతున్నారు, వద్దంటున్నారు కొంతమంది. అప్పుడు రామచంద్రస్వామి మీకేం భయం అక్కర్లేదు, నాకేమీ ఆపద రాదు, ఎవరినైనా సరే నేను అంతం చేయగలను అని అంటాడు. అంటూ ఎలాగా అంటే కొనగోటితో మీటినట్టుగా అంటాడు ఆయన. పిశాచాన్
దానవాన్ యక్షాన్ అనేటటువంటి శ్లోకం ఎన్నోసార్లు మనం విన్నాం. అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం అంటాడు ఆయన. గోటితో ఎలాంటి వారినైనా సరే నేను గిల్లి పారేస్తాను అంటారు. కిళ్ళి కళందాని అని ఆండాళ్ళమ్మ వారు చెప్పినట్లుగా. కంబరు అక్కడ తన రచనలో ఉండేటటువంటి ఒక విశిష్టతని చెప్తూ, ఇది రాముడు తానే నరసింహుడిని అని చెప్తున్నాడు అని అన్నారు. ఎలాగా అంటే ఆనాడు అంతటి బలవంతుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణే గోళ్లతో నేను అంతం చేసేసాను కదా, ఇంకెందుకు భయం, నేను గోటితో గిల్లి పారేస్తాను అని రామచంద్రుడు నరసింహమూర్తిగా తానే భావించి చెప్తున్నాడు అంటూ కంబరు అక్కడ వివరణ చేస్తున్నారట. చేస్తూ ఉంటే విన్న పండితులందరూ కూడా మేము ఈ అర్థానికి ఒప్పుకోము అన్నారట. రాముడు నరసింహుడు కాలభేదం ఉంది, అలా రాముడు చెప్తున్నాడు, తాను నరసింహమూర్తినే ఇలా చేశాను అని రాముడు చెప్తున్నాడు అన్న మాటని మేము అంగీకరించాం. వాలిని అంతం చేశాను అవలీలగా అన్న మాటను అందాము, కానీ గోటితో గిల్లడం, గోటితో సంహరించడం అనేది నృసింహస్వామి ఒక భావన అనే మాటని మేము అంగీకరించమన్నారట. అడ్డు చెప్పారట వాళ్ళు. అలా చెప్తే అప్పుడు ఆయన అన్నాడట, సరే నా భావన సరి అయినదో కాదో ఇక్కడ ఎదురుగా ఉండేటటువంటి స్వామి నిర్ణయం చేస్తాడు అన్నారట కంబర్. నృసింహస్వామి కదా ఉన్నాడు. అప్పుడు ఆయన సత్యం సత్యం అని చెయ్యెత్తి అవును 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 అని ఇది నిజం అని అన్నాడు కనుక అది ఉద్బాహు సుందరుడు అని ఆయనని అంటారు. ఎడుత్తకై అంటారు, చేయెత్తి పైకి ఉండడం అనేటటువంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా అక్కడ వివరణ చేస్తారు. ఇది ఆ క్షేత్రంలో ఉండేటటువంటి ఒక వైభవం అన్నమాట. అలాంటి గొప్ప భక్తవత్సలుడైనటువంటి నృసింహస్వామిని, గోపురం పైన ఉండేటటువంటి స్వామిని భట్టర్ వారు ఇందులో దర్శిస్తూ మనకి దర్శింప చేస్తున్నారు. ఇందులో క్రియాపదం ఈడే అనేది క్రియాపదం. ఈడే అంటే స్తుతిస్తాను అని అర్థం అన్నమాట. ఇదే పదం మనకి యతిరాజ వింశతిలో వస్తుంది ఒక శ్లోకంలో. ఏ శ్లోకమో ఈలోగా మీరు యతిరాజమీడే అని వస్తుంది, చూసారా? మనం రోజు చదువుకునేటటువంటి స్తోత్రమే కనుక ఆ శ్లోకాన్ని పూర్తిగా చివరిలో గుర్తించుకుంటున్నాం. ఎవరిని ఈడే, ఎవరిని సృష్టిస్తున్నాను అంటే నృకేసరి రూపం ఈడే, నృకేసరి రూపాన్ని ఈడే స్తుతిస్తున్నాను అంటున్నారు. నర కేసరి ఆయన ఇప్పుడు ఆయన స్తంభంలోంచి వచ్చాడు. స్తంభం 2 ఖండాలుగా అయింది. అలాగే స్వామి కూడా 2 రూపాలని ధరించి వచ్చాడు. ఈయన 2 ముక్కలే అయినాడు, సగం నరుడు సగం కేసరిగాను అయినాడు అనమాట. అలా అవడానికి కారణం ఏమిటి అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. ప్రారంభంలో వ్యాపి రూపమపి అంటూ ప్రారంభం చేస్తున్నారు. చూడండి, మొదటి నుంచే చూసుకుందాం. వ్యాపి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం అన్నమాట. ఎవరిని చెప్తున్నారు? నరసింహుణ్ణి చెప్తున్నారు. నరసింహుడు అంతటా వ్యాపించడం ఏమిటండి? త్రివిక్రముడైతే పాదంతో అంతటా తన పాదాన్ని పరిచి కొలిచాడు అని ఆయన పైలోకానికి కింద లోకానికి కూడా ఆయన వ్యాపించాడు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ నృసింహుడు స్తంభంలోంచి వచ్చాడు, అక్కడ గుమ్మం మీద కూర్చున్నాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అని అనుకుందాం కదా. కానీ వ్యాపి రూపి అని ఎందుకు ప్రారంభం చేస్తున్నారు అంటే గగనమంతా వ్యాపించినటువంటి బృహత్తరమైనటువంటి రూపము అని మనకి ఇందులో చెప్తున్నారు. ఎలాగా అంటే ప్రతి భగవంతుని వైభవాన్ని చెప్పేటటువంటి ఒక మంత్రం ఉంటుంది. నృసింహానుష్టుప్ అని ఒకటి ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం అని ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది, మంత్ర రూపమైనటువంటి ఒక అనుష్టుప్. అందులో మహావిష్ణుం అనేటటువంటి పదం ఉంది. ఆ విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం కనుక దాన్ని స్ఫురింపచేస్తూ నృసింహుడు ఏం చిన్న శరీరం కాదు, చిన్న రూపం కాదు, అది కూడా చాలా బృహత్
అయినటువంటి రూపం. అందుకే వ్యాపి రూపమపి, చాలా విస్తృతమైనటువంటి, అంతటా గగనమంతా కూడా వ్యాపించినటువంటి ఆ రూపం, చాలా పెద్ద రూపం అన్నమాట. దాన్ని ఏం చేసుకున్నాడు ఆయన అంటే గోష్పదయిత్వా. గోష్పదము అంటే గోవు యొక్క పాదం. గోవు యొక్క పాదం సముద్రము, గోష్పదము అని ఎక్కువ ప్రయోగం చేస్తూ ఉంటారు. సముద్రం అయితే చాలా విస్తృతమైనది, గోష్పదం అయితే చిన్న గుంట అని అర్థం అన్నమాట. చిన్న నీటి గుంట అని అర్థం. అది ఎంత అంటే ఆవు గిట్టతో ఉన్నంత, అంత చిన్నది అన్నమాట. ఇప్పుడు నృసింహస్వామి తన అంత పెద్ద రూపాన్ని గోష్పదయిత్వా, చిన్నదిగా చేసుకొని అని అంటున్నారు. ఎవరి కోసం చేసుకున్నాడు అంటే భక్త వత్సలతయా అని తర్వాత పదాన్ని మనం ముందు చేర్చుకోవాలి. భక్త వాత్సల్యంతో అని చెప్తున్నారు. ఇక్కడ భక్తుడెవరు? ప్రహ్లాదుడు. ఆయనని విడిచిపెట్టకూడదు అనేటటువంటి ఒక నిశ్చయం. అందుకే నృసింహుడు అచ్యుతుడు అని అనుకోవాలి. తనని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని జారిపోనివ్వకుండా ఉండేవాడు అని. ఆ అచ్యుతుడు కనుక ప్రహ్లాదుణ్ణి సంరక్షించటం కోసం ఆయన మీద ఉండేటటువంటి వాత్సల్యంతో ఏమైనాడు అంటే తనని తాను చిన్నగా చేసుకున్నాడు. ఇది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంత పెద్ద నృసింహమూర్తి ఎవరు ఏమి చెప్పినా దగ్గరించటానికి కూడా భయపడుతూ ఉండేటటువంటి స్థితిలో ప్రహ్లాదుని ప్రార్థనతోటే తన యొక్క రూపాన్ని చిన్నదిగా చేసుకున్నాడు, శాంతమైనదిగా చేసుకున్నాడు అని మనం అంటాం. ఇప్పుడు ఉన్నది ఎక్కడ? గోపురం పైన ఉన్నాడు. చిన్న రూపం అది. అది ఎవరి కోసం అంటే భక్తవత్సలతయా, భక్తుడైనటువంటి ప్రహ్లాదుని మీద ఉండేటటువంటి వాత్సల్యమే కారణంగా వ్యాపి రూపాన్ని, చాలా విస్తృతమైనటువంటి రూపాన్ని గోష్పదయిత్వా, చిన్నదిగా చేసుకున్నాడు. చేసుకొని గోపురం మీద ఉన్నాడు ఆయన. ఉజ్జిత వేలం అని తర్వాత ఇంకో పదం ఉంది చూడండి. వేల అంటే చెలియల కట్ట అని అర్థం అన్నమాట. సముద్రం చెలియల కట్టని ఎప్పుడూ దాటదు. కానీ భగవంతుడు సముద్రం, ఈ సముద్రం ఉజ్జిత వేలం, వేలాన్ని దాటింది అంటే హద్దుని దాటింది, మర్యాదని మీరింది అంటున్నారు. దానికి కూడా కారణం ఏది అంటే భక్తవత్సలతయా అనేదే చెప్పుకోవాలి. భక్తవాత్సల్యంతోనే మర్యాదని మీరినవాడు అయినాడు నృకేసరి అంటున్నారు. అదేంటండి మర్యాద లేదా ఆయనకి అంటే మర్యాద అంటే హద్దు అని అర్థం అన్నమాట. భగవంతుడు సాధు పరిత్రాణం కోసమో దుష్ట శిక్షణం కోసమో ఎన్నో అవతారాలు ఎత్తవచ్చుగాక, అంతకు ముందున్న అవతారాలు, దాని తర్వాత ఉండేటటువంటి అవతారాలు అన్నీ ఏదో ఒక నిబద్ధత కలిగి ఉంటాయి. రామకృష్ణాది అవతారాలు ఉన్నాయి అంటే ఒకే మానవ రూపానికి చెందినవి అయి ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులను ఎంచుకుంటున్నాయి, ఒక సమయాన్ని ఎంచుకున్నాయి. ఆ సమయం కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, గర్భవాసం కానీ, జన్మించటం కానీ, అలాగే రూప సంహననం కానీ ఏదో ఒక జాతికి చెందినటువంటి రూపంగా ఉంటున్నాయి. అంతకుముందు జంతు రూపాలు ధరించిన, ఆ తర్వాత మానవ రూపాన్ని ధరించిన అన్ని రకాలైనటువంటి పద్ధతులకి కట్టుబడి ఉన్నాయి. కాలము, జన్మ, సమయము, రూపము ఇవన్నీ పాటించి ఆవిర్భవించారు. అంతేకాని వెంట వెంటనే రాలేదు. కానీ ఈయనకి భక్తవాత్సల్యంతో ప్రహ్లాదుడు మొరపెడుతున్నాడు, హిరణ్యకశిపుడు బాధ పెడుతున్నాడు. అలా వస్తాను ఇంకా ఆలోచిస్తాను ఏ రూపం చేసుకోవాలో అని అనుకోలేదు, వెంటనే వచ్చేశాడు. స్తంభంలోంచి ఎవరైనా పుడతారా అండి? అదే ఉజ్జిత వేలం అంటున్నారు. స్తంభంలోంచి పుట్టడం కంటే పెద్ద విశేషం ఏమిటి అంటే మనిషిగానా జంతువుగానా అనేది కూడా ఆలోచించుకోకుండా సగం మనిషి సగం జంతువుగా ఇవన్నీ మర్యాదని దాటడం అనేటటువంటి ఒక సన్నివేశాన్ని మనకి చూపిస్తాయి. ఉజ్జిత వేలం, ఆ మర్యాదని దాటి ఎందుకోసం? ఈ దుష్ట శిక్షణం కోసం. హిరణ్యకశిపుడు సంహరింపబడాలి అంటే మర్యాదని పాటిస్తే చాలదు, అది భక్తవాత్సల్యమే. ఆ భక్తవాత్సల్యం కంటే ముంచినది ఏది అంటే తత్ ద్విషం తప అంటున్నారు.
తత్ అనేది వెనక చెప్పినటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని నృసింహుణ్ణి తెలియచేస్తుంది అనమాట. ద్విషంతపుడు అంటే శత్రువులని తపింప చేసేటటువంటి వాడు. ఇక్కడ శత్రువు ఎవరు అంటే హిరణ్యకశిపుడు. ఆయనకి తాపం కలిగేటట్లుగా చేశాడు అంటే ఆయనని అంతమొందించాడు కాబట్టి ద్విషంతప నృకేసరి రూపం, ద్విషంతపమైనటువంటి నృకేసరి రూపం, నరుడు కేసరి కలిసినటువంటి ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని గోపురోపరి ఎక్కడ కనిపిస్తోంది సేవించండి. శ్రీరంగ విమానం అయితే దూరంగా అవుతుంది, ఈ మేటగిరి సింగర్ దగ్గరికి వచ్చారు ఆయన. ఆ గోపురం మీద వేంచేసి ఉండేటటువంటి ఆ నృసింహస్వామి యొక్క రూపాన్ని గోపుర ఉపరి గోపురం పైన ఉండేటటువంటి విజృంభితం అనే పదం చూసారా. విజృంభితం అంటే ఇక్కడ విజృంభిస్తున్నాడు అంటే ఏదో అక్కడ శత్రు సంహారం చేస్తున్నాడని కాదు, విరాజమానుడై ఉన్నాడు. గోపురం మీద విరాజమానుడై ఉన్నటువంటి రూపాన్ని ఈడే స్తుతిస్తున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో. భక్త వాత్సల్యంతో ఆయన తనని అంతటా వ్యాపించి ఉన్న తనని చిన్నవాడుగా చేసుకున్నాడు. ఆ చిన్న రూపంతో కూడా శత్రువులని తపింపచేసేవాడే అయి ఉన్నాడు. అంతేకాదు గోపురం పైన ఉన్నవాడు, అంతేకాదు అక్కడ స్థిరంగా ఉన్నవాడు అంటూ గోపురోపరి విజృంభితం ఈడే స్తుతిస్తున్నాను అంటూ ముందుగా ఆ నృసింహస్వామి యొక్క వైభవాన్ని మనకి ఇందులో తెలియచేశారు. అన్ని రెండే అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పినట్లుగా రెండు పనులు చేసింది ఏది నృసింహావతారం. ఒకటి ప్రహ్లాదుణ్ణి కాపాడింది, రెండు హిరణ్యకశిపుణ్ణి సంహరించింది. కనుక చేసినవి రెండు పనులు, ధరించినవి రెండు రూపాలు కలిపినటువంటి ఒక రూపాన్ని ధరించింది. అంతేకాదు ఆయన అందంగానూ ఉన్నాడు, భీకరుడు అయి ఉన్నాడు. అవే పాసురాలని మనం చివరిలో అనుసంధానం చేసుకోబోతున్నాం. తద్విషంతపం అంటే ప్రహ్లాదుడిని అనే అర్థంలో కూడా చెప్తారు. తద్విషంతపుడు అంటే ప్రహ్లాదుడు అని అర్థాన్ని కూడా ఇస్తారు. మనం వరదరాజస్తవం చదువుకున్నప్పుడు లేదా సుందరబాహుస్తవంలో నృసింహావతార వైభవాన్ని గురించి అనుసంధానం చేసుకున్నాం. అలా అనుసంధానం చేసుకున్న శ్లోకాలు ఏవి అనేది రేపు చూసుకుందాం. ఇవాళ మనం లక్ష్మీవారం అని అనుకున్నాం కాబట్టి తర్వాతి శ్లోకార్థం కూడా చెప్పేసుకుందాం, సులభంగానే ఉంటుంది. మొదటి శ్లోకాన్ని ఒకసారి చదువుతూ తర్వాతి శ్లోకాన్ని, అన్ని రెండు రెండే కాబట్టి నర సింహం కాబట్టి ఒకటి సింహానికి ఒకటి నరునికి అన్నట్లుగా రెండు శ్లోకాలు ఇవాళ మనం అనుసంధానం చేసేసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకం ప్రతిపదార్థం పూర్తయింది, ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. వ్యాపి రూపమభి అంతటా వ్యాపించి ఉండేటటువంటి రూపమైనప్పటికీ గోష్పదయిత్వా చాలా చిన్నదిగా చేసుకుని భక్తవత్సలతయా భక్తుని అయినటువంటి ప్రహ్లాదుడి పట్ల ఉండే వాత్సల్యంతో ఉజ్జిత వేలం మర్యాదని అతిక్రమించినటువంటి రూపాన్ని ధరించిన వాడే తద్విషంతపం ఆ నృసింహుడు శత్రువులని తపింపచేసేటటువంటి వైభవం కలిగిన నృకేసరి రూపం నరకేసరి రూపము గోపురోపరి గోపురము పైన విజృంభితం విరాజమానంగా ఉన్నటువంటి ఆ రూపాన్ని ఈడే స్తుతిస్తున్నాను అన్నారు ఈ శ్లోకంలో. గోపురం పైన ఎందుకండి ఎక్కాడు, లోపల ఉంటే ఎవరు సేవించమా, ఎందుకు ఆయన గోపురం మీద ఉన్నాడు అంటే దాన్ని విజృంభితం అన్నదాన్ని తర్వాత శ్లోకంలో వివరణ చేస్తున్నారు. అహమలమవలంబ సీదతామిత్యజస్రం నివసదు పరిభాగే గోపురం రంగధామ్నః క్వచన నృపరిపాటీవాసితం క్వాపి సింహ క్రమసురభితమేఘం జ్యోతిః అగ్రే చకాస్తి. ఇందులో చకాస్తి అనేది క్రియాపదం.
చకాస్తి అంటే ప్రకాశిస్తోంది అని అర్థం. వెనకటి శ్లోకంలో ఈడే అనేది క్రియ, ఇందులో చకాస్తి అనేది క్రియ. ఈడే అనే దానికి యతిరాజ వింశతిలో నెంబరు పెట్టినారు. అలాగే రంగరాజ స్తవంలో కూడా ఉంది అంటూ ఆ శ్లోకాన్ని కూడా చక్కగా చూసి పెట్టినారు. చివరిలో మనం వాటిని అనుసంధానం చేసుకుందాం. చకాస్తి ప్రకాశిస్తోంది. ఏది ప్రకాశిస్తోంది అంటే జ్యోతి చకాస్తి, జ్యోతి ప్రకాశిస్తోంది. ఎక్కడా అంటే అగ్రే, ఎదురుగా, అంటే దాన్ని దగ్గరగా సేవిస్తున్నారు. జ్యోతి అగ్రే చకాస్తి ప్రకాశిస్తుంది. ఎన్నండి అంటే ఏకం జ్యోతి, ఒకే జ్యోతి అంటున్నారు. ఇక్కడ రంగధామంలో, రంగ విమానంలో రంగనాథుడనేటటువంటి జ్యోతి ఉంది. ఇక్కడ ఈ గోపురం మీద నృసింహమూర్తి అనేటటువంటి జ్యోతి ప్రకాశిస్తోంది. ఆ రంగధామంలో ఉండే రంగనాథుడి కంటే కూడా ఈ నృసింహ రూపం మరింతగా భక్తుల పట్ల తనకుండేటటువంటి ఇష్టాన్ని ప్రకటిస్తోంది అంటారు. ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనంటే మనం ఏం చేస్తాము అంటే, మన ఇంటికి వస్తున్నారన్నా, మన వీధికి వస్తున్నారన్నా, ఆ ప్రాంతానికి వస్తున్నారు అన్నా మనం ఏం చేస్తాము అంటే మనమే ఇంట్లోంచి బయటికి వస్తాం, వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ అలా కాకుండా మరికొంతమంది హై లెవెల్ ఉన్నవాళ్ళు అయితే వీళ్ళు లోపలికి వెళితే వాళ్ళని ఆదరిస్తారు. ఇప్పుడు పరమాత్మ రంగనాథుడు లోపల ప్రకాశిస్తున్నటువంటి రంగజ్యోతి అదే అయితే, ఇది నృసింహ జ్యోతి బయటనే ప్రకాశిస్తోంది. లోపలికి వెళ్లి పెరుమాళ్ళని సేవించక్కర్లేదు. గోపురోపరి అందరికీ కనిపిస్తూ పైన ప్రకాశమానంగా ఉండడం అనేది ఒక విలక్షణం. దేనికోసం అంటే రంగనాథుడి కంటే కూడా నృసింహ రూపుడైనటువంటి స్వామికి భక్తుల పట్ల ప్రేమ అధికం కనుక. బాగుందండి. గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడొచ్చు కదా, ఆ గోపురం ఎక్కేందుకు కూర్చున్నాడు ఆయన అంటే మీరందరూ మునిగిపోతున్నారు, నేను కూడా కిందని ఉన్నాననుకోండి, మిమ్మల్ని పట్టుకుంటే నన్ను కూడా కిందకి లాగేస్తారు. అలా కాకుండా మిమ్మల్ని నేను పైకి తీసుకుని రావాలి అని అంటే ముందు నేను ఎత్తైన చోట ఉండాలి. ఎవరైనా మునిగిపోతున్న వాళ్ళని రక్షించాలి అంటే వాళ్ళు కూడా మునిగిపోతున్న చోట ఉండకూడదు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వాళ్ళు చెయ్యి అందించో, మరొకటి అందించో, మరొకటి అందించో కింద మునిగిపోతున్నటువంటి వాళ్ళని పైకి తీసుకుని వెళుతూ ఉంటారు. అందుకే ఆ స్వామి కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంటాడు. ఎప్పుడూ కిందని నరసింహుడు ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన మనకి అవలంబం అవుతాడు, ఆధారం అవుతాడు అన్నమాట. మన పట్టు అవుతాడు ఆయన. మనకి ఒక స్తోత్రం ఉంది, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని. కరావలంబ స్తోత్రం శంకరాచార్య విరచితమైనటువంటి దాంట్లో శంకరాచార్యుల వారి అభిప్రాయం ఇదే అయి ఉంటుంది. అందుకే కరావలంబం అంటారు. చెయ్యి నాకు అందించవయ్యా స్వామి, నీ పట్టు నీ చేతిని పట్టుకుని నేను మునిగిపోకుండా పైకి లేచి వస్తాను అని అంటారు. అందుకే దాన్ని స్మరింపచేస్తూ భట్టర్ వారు ఈ శ్లోకంలో అహం అవలంబ అలం అంటున్నారు. శ్లోకంలో పదం చూడండి, అవలంబ అహం అలం. నేను చాలర్రా, మీరు ఎంత వేగంగా కొట్టుకుపోతున్నా నేను ఒక్కడిని చాలు మిమ్మల్ని పైకి తీయడానికి అంటున్నారు. ఇందులో అలం అంటే చాలు, అవలంబ అలం అవలంబ తగిన పట్టు నేను, తగినటువంటి ఆధారం నేను, నన్ను పట్టుకుంటే చాలు మీరు కొట్టుకుపోకుండా ఉంటారు అంటున్నారు. మేమేం కొట్టుకుపోతున్నామా అంటే అవును, సీదతాం, మీరు సీదతాం ఈ పదం మనకి అష్టశ్లోకిలో అనుసంధానం చేస్తున్నప్పుడు ఒక శ్లోకంలో ఈ సీదతాం సీదతి అనేటటువంటి పదప్రయోగం ఉంటుంది. గమనించగలిగితే గమనించండి, లేకపోతే చివరిలో నేను మీకు తెలియచేస్తాను. మనం సీదత అవసాదం అంటారు. అంటే అలా క్షీణించిపోవడం, జీర్ణించిపోవడం, దుఃఖిస్తూ ఉండడం, దిగజారిపోతూ ఉండడం అన్నమాట. సీదతాం, అలా ఎవరైతే సంసార సముద్రంలో మునిగి బాధపడుతూ ఉంటారో వారికి అహం
అలం అవలంబ, నేను తగినటువంటి పట్టు అని అజస్రం, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, నిరంతరం ఉంటాడట. ఈ మేట్రషగి సింగర్ గోపురం మీద ఉండేటటువంటి ఈ సింగర్ కి అవతార సమయంలో ఉండేటటువంటి నృసింహునికి ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, ఆయన అప్పుడే వచ్చాడు, అప్పుడే పూర్తయిపోయి కనపడకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఈ నృసింహము ఎప్పుడూ ఉంటుంది. అజస్రం అంటే ఎప్పుడూ ఉన్నాడు ఆయన. నివసత్, ఎప్పుడూ ఆ గోపురం మీద, నివసత్ ఉపరి భాగే గోపురం రంగధామ్నః, ఆ రంగమందిరము యొక్క పైభాగంలో ఉత్తరం వైపు, రంగ విమానానికి ఉత్తరం వైపు గోపుర పైభాగంలో, ఉపరిభాగే గోపురం, గోపురము యొక్క ఉపరిభాగమునందు అజస్రం నివసత్, ఎప్పుడూ నిరంతరము నివసిస్తూ ఉండేటటువంటి ఆయన. అలా ఉన్న ఆయన ఎంత విచిత్రంగా ఉన్నాడో చూడండి అంటున్నారు. క్వచన నృపరిపాటి వాసితం, కొంతవరకు అంటే మొండవంతా కూడా అన్నమాట. క్వచన కొంతవరకు, నృ పరిపాటి వాసితం మనిషిలాగా మానవ యొక్క దేహక్రమంలో ఉన్నటువంటి రూపం కలిగిన వాడు అయి ఉన్నాడు. క్వాపి మరికొంత భాగం సింహక్రమా సురభితం అంటున్నారు. మరొక భాగం ఎలా ఉంది? సింహము యొక్క రీతిని అనుసరించి ఉంది. కొంతేమో మానవ రీతిని, కొంతేమో సింహము యొక్క రీతిని కలిగి ఉన్నా అని ఆ నృసింహ రూపాన్ని మరొకసారి స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. అయితే మళ్ళీ చెప్పడంలో ఉండేటటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఆ నరరూపమైన, ఆ సింహరూపమైన మంచి వాసనత కలిగి ఉంది, మంచి గంధాన్ని కలిగి ఉంది అని అంటూ సురభితం అని, వాసితం అని రెండు పదాలు ప్రయోగిస్తున్నారు. భగవంతుడు నరకేసరి అయినప్పుడు నరరూపము కూడా మంచి పరిమళంతో కూడి ఉంటుంది. ఎలాంటి పరిమళం అంటే, మన హృదయంలో ఉండేటటువంటి చెడు వాసనలన్నింటినీ పోగొట్టగలిగే అంత అద్భుతమైనటువంటి గంధం కలిగి ఉన్నటువంటిది అది. హృదయం కదా, నరరూపం ఇక్కడి నుంచి ఉంటుంది కనుక. అలాగే సింహరూపమైనా సరే అద్భుతమైనటువంటి గంధాన్ని కలిగి ఉంటుంది. సింహానికి ఉండేటటువంటి జూలుకి మంచి వాసన ఉంటుంది అని మారిమలై ముഴഞ്ചിൽ అనేటటువంటి పాఠంలో పెద్దల ద్వారా మనం వింటాం కదా. వేరి మయిర్ పొంగ ఎప్పాడం పేర్ందు ఉదరి అంటుంది కదా. ఆ జూలు ఒక్కసారి విదల్చు, ఆ జూలు మంచి వాసనతో కూడి ఉంటుంది. ఆ సింహానికి ఉండేటటువంటి ఆ జూలుకి అద్భుతమైనటువంటి పరిమళం ఉంటుంది అని అంటున్నారు. ఆయన సర్వగంధుడు కనుక సురభిళమైనటువంటి అద్భుతమైనటువంటి వాసనని కలిగి ఉండేటటువంటి రూపం ఇది అని చెప్తూ, ఏకం జ్యోతి, రెండు అనుకోకండి, నరుడు ఆయనే, సింహము ఆయనే. అలాంటి నృసింహ రూపమైనటువంటి ఈ జ్యోతి అగ్రే చకాస్తి, ఎదురుగా చకాస్తి ప్రకాశిస్తోంది అంటూ రెండు రూపాలలో, రెండు శ్లోకాలలో నృసింహస్వామిని అనుభవిస్తున్నారు భట్టరు వారు, మనకి దర్శింప చేస్తున్నారు. మొదటి శ్లోకం ద్వారా ఆ స్వామిని స్తుతిస్తున్నాను అన్నారు. రెండవ శ్లోకంలో నా కనుల ఎదురుగానే ఉంది, ఇదిగో నాకు స్పష్టంగా ప్రకాశమానంగా ఉంది అని దర్శనం చేస్తున్నారు. ఈ రెండు శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ ఆ నృసింహస్వామికి ఉండేటటువంటి భక్త వాత్సల్య వైభవాన్ని తెలుసుకుంటూ, అవతార ప్రయోజనాలలో రెండు ప్రయోజనాలని ఒకే సమయంలో చేసినటువంటి మహానుభావునిగా, భక్త వరదునిగా, ప్రహ్లాద వరదునిగా ఆయనని మనం సేవిస్తూ ఆ విశేషమైనటువంటి శ్రీరంగధామంలో ఎత్తైనటువంటి ఆ గోపురం మీద ప్రకాశమానంగా ఉండేటటువంటి మూర్తికి మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.